శోధన అనేది చాలా రకాలుగా వస్తుంది. శోధన అంటే ఏంటండి? మనం పాపంలో పడిపోయే పరిస్థితులు రావడం, అది ఒక శోధన. అలాగే రెండవ శోధన మనకి మనుషుల వలన కలిగే శోధన. అంటే మనుషుల మైండ్ సెట్స్ని బట్టి, వాళ్ళ యొక్క సైకలాజికల్ ఫీలింగ్స్ని బట్టి మనం ఎదుర్కొనే సమస్యలు. రెండవది మనుషుల వలన ఎదుర్కొనే సమస్యలు. మూడవది అపవాది మనల్ని ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా శోధిస్తూ ఉంటుందన్నమాట. ఏదో ఒక రకమైన సమస్య మనకి క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో వాటన్నిటి నుంచి మనం తప్పించబడాలంటే ప్రభువు వారు ఫస్ట్ చేయమన్న పని ఏంటండి? ప్రార్థన. సో వాటి నుండి తప్పించుకోవాలంటే మొట్టమొదటిగా మన ప్రయత్నం మనం చేయడం కాదు. మొట్టమొదట ఏం చేయాలండి? ప్రభు యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి. మనం సమాధానం కోసం ప్రయాసపడే వాళ్ళు ఉంటారు. ఒక కీడు కల్పించడానికి, అంటే సమాధానం లేకుండా చేయడానికి ప్రయత్నించే వాళ్ళు కూడా ఉంటారు. ఏమండి, మన గృహాల్లో మనం చూస్తూ ఉంటాం, మన బంధువుల్లో మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడు కొంతమందికి ఒక సమస్య అనేది కావాలి. సో అలాంటి వాళ్ళ హృదయంలో ఏముంటుందట? మోసం ఉంటుందంట. సో ఎవరైతే మోసము చేయాలి అని అనుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు? చిన్నదో పెద్దదో సమస్యలు సృష్టిస్తూనే ఉంటారు. అక్కడ సమస్య లేకపోయినా ఏదో ఒక సమస్యను సృష్టిస్తూ ఉంటారు. చెడిపోతేని యేసుని గాయము రేపితిని, మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడనను చూడనిమ్ము. మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడనను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ఎరిగి మనం చెడిపోతూ ఉన్నామా? 9వది ఏంటండి? తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. అంటే మనం ఏం చేయకూడదట? దేవుని యొక్క వాక్య ప్రకారము మన ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వకూడదు. ప్రతిదినము మనం దేంతో మనల్ని నింపుకుంటూ ఉంటామంటే దురాశతో నింపుకుంటాం, శరీరాశలతో నింపుకుంటాం. కానీ దాంతోపాటు ప్రతిరోజు ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుకుంటాం. పొద్దున్న మనం టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, సాయంత్రం డిన్నర్ చేస్తాం, ఈవినింగ్ స్నాక్స్ తింటాం. అలాగే ఇది కూడా సైక్లిక్ ప్రాసెస్లో మనం వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. కానీ ఇవి ఏం చేస్తున్నాయంటే అణిచేస్తూ ఉన్నాయన్నమాట. వాక్యం పని చేయకుండా ఇవి మన జీవితంలో అణిచివేస్తూ ఉంటాయి. మన బుర్ర, మన మనసు అంతా కూడా వీటితో నిండిపోతూ ఉంటుంది. సో మనం ఇదంతా కూడా బాగానే ఉంది కదా అని మనం అనుకుంటాం. చాలా అసహ్యంగా ఉందన్నమాట. వాటిని అన్నిటిని కూడా మనం ఎంటీ చేసుకోవాలన్నమాట. ఇలాగంతా కూడా ప్రతిదినము ఆయన వాక్యంలో మనం శుద్ధి చేసుకుంటూ ఉండాలి. సో ఖాళీ పాత్రగా మనం ఉండాలి. ఖాళీ పాత్రగా ఉంటే సరిపోదు, దాన్ని ఏం చేయాలి అంటే వాక్యంతో మనం నింపుకుంటూ ఉండాలి. నమ్మిక అనేది ఎప్పుడు కూడా మనం కలిగి ఉండాలి. కొన్ని విషయాలను బట్టి, కొన్ని కష్టాలను బట్టి, కొన్ని ఇబ్బందికర పరిస్థితులను బట్టి మన విశ్వాసాన్ని మనం కోల్పోతూ ఉంటాం. మన విశ్వాసము సన్నగిల్లిపోతూ ఉంటుంది. అనారోగ్యాలు వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, నిందలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా విశ్వాసం ఏమవుతుందండి? కొంచెంగా తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు మనం దాన్ని వెంటాడుతూ ఉండాలి. అందుకే ఒక తండ్రి ఏమని ప్రార్థన చేశారండి? నాకు అపనమ్మకము లేకుండా సహాయము చేయము. మనము కూడా ఈ ప్రార్థన ప్రతిరోజు కూడా మనం చేసుకోవాలి. ప్రభువా, నాకు ఉన్న నమ్మకాన్ని నేను కోల్పోకూడదు. ప్రభువు రాకడ పర్యంతం మనకు ఆ నమ్మకము, విశ్వాసం అనేది గట్టిగా మనం చేపట్టాలి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 9వ వచనం,
ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుని యొక్క మార్గములు, దేవుని యొక్క ఆలోచనలు మన విషయంలో ఎలా ఉన్నాయంటండి? ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో అంటే భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉంటుందండి? చాలా ఎత్తుగా ఉంటుంది కదా. అంతకంటే దేవునికి ఎలా ఉన్నవట? ఆయన మార్గములు మన మార్గముల కంటే, తర్వాత మన తలంపుల కంటే ఆయన తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. మనసు దేంతో వెళ్తుందండి? కళ్ళు ఎక్కడికి వెళ్తే మనసు కూడా అక్కడికే వెళ్ళిపోద్దాం. ఈనాడు యూట్యూబ్ వచ్చాక ఏం జరుగుతుందండి? మేలు కన్నా కీడే ఎక్కువ జరుగుతుంది. నమ్మిక అనేది ఎప్పుడు కూడా మనం కలిగి ఉండాలి. కొన్ని విషయాలను బట్టి, కొన్ని కష్టాలను బట్టి, కొన్ని ఇబ్బందికర పరిస్థితులను బట్టి మన విశ్వాసాన్ని మనం కోల్పోతూ ఉంటాం. మన విశ్వాసము సన్నగిల్లిపోతూ ఉంటుంది. అనారోగ్యాలు వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, నిందలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా విశ్వాసం ఏమవుతుందండి? కొంచెంగా తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు మనం దాన్ని వెంటాడుతూ ఉండాలి. అందుకే ఒక తండ్రి ఏమని ప్రార్థన చేశారండి? నాకు అపనమ్మకము లేకుండా సహాయము చేయము. మనము కూడా ఈ ప్రార్థన ప్రతిరోజు కూడా మనం చేసుకోవాలి. ప్రభువా, నాకు ఉన్న నమ్మకాన్ని నేను కోల్పోకూడదు. ప్రభువు రాకడ పర్యంతం మనకు ఆ నమ్మకము, విశ్వాసం అనేది గట్టిగా మనం చేపట్టాలి. బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? 2 ప్రశ్నలు అన్నమాట. నేను బ్రతికుండి నా కుటుంబానికి మేలు చేయాలని మనం అనుకుంటూ ఉన్నాం. అలాగూ ఎవరన్నా ఉంటే ఏం చెయ్యాలి అనే విషయాలు ఇక్కడ ఆన్సర్ ఉందన్నమాట. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెదకి దాని వెంటాడము. చాలండి. ఇక్కడ 4 విషయాలు మనం చూస్తున్నాం. ఏం చేయాలట? చెడ్డ మాటలు. 2 విషయాలు దేని గురించి చెప్తున్నారు? మన మాటల గురించి చెప్తున్నారు. అంటే మన మాటల వలన మనకి మేలైనా రావచ్చు, కీడైనా రావచ్చు. అందుకే జీవ మరణములు దేని వశం అండి? నాలుక వశం. మనకు వినగలిగే చెవి ఎందుకు కావాలి? చూడగలిగే కన్ను ఎందుకు కావాలి అంటే దేవుని యొక్క చిత్తము మన జీవితంలో ఏమై ఉన్నదో తెలుసుకోవడానికి ఏం కావాలండి? వినగలిగే చెవులు కావాలి, చూడగలిగే కన్నులు కావాలి. మొట్టమొదటిగా దేవుని యొక్క చిత్తం మన జీవితంలో తెలియాలంటే దేవుని యొక్క స్వరాన్ని వినే అలవాటు మనకి కావాలి. పరిశుద్ధాత్ముని యొక్క స్వరమును వినగలిగినప్పుడే మనము మన విషయంలో దేవుని యొక్క చిత్తము ఏమై ఉన్నదో మనకు అర్థమవుతుంది. అందుకే ప్రభువారు చాలాసార్లు చెప్తూ, ప్రభువా ప్రభువా నన్ను పిలిచే ప్రతివాడు కూడా పరలోక రాజ్యము ప్రవేశించాడు, కానీ ఎవరు ప్రవేశిస్తారట? నా తండ్రి చిత్తము చొప్పున జరిగించువాడే. మన జీవితంలో ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ప్రణాళికను, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటుందన్నమాట. అంటే మనల్ని ఈ లోకంలోనికి దేవుడు పంపించారు అంటే ఊరికినే మనం రాలేదు. ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక అనేది ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సో దేవుడు ఆ యొక్క పనిని అప్పగించడం మాత్రమే కాదు, మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండడం మాత్రమే కాదు, కానీ ఆ ఉద్దేశాన్ని లేకపోతే ఆ పనిని నిర్వర్తించే ఆ యొక్క సామర్థ్యాన్ని కూడా దేవుడు మనకు అప్పగిస్తారనమాట. బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? 2 ప్రశ్నలు అన్నమాట. నేను బ్రతికుండి నా కుటుంబానికి మేలు చేయాలని మనం అనుకుంటూ ఉన్నాం. అలాగూ ఎవరన్నా ఉంటే ఏం చెయ్యాలి అనే విషయాలు ఇక్కడ ఆన్సర్ ఉందన్నమాట. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము.
కీడు చేయటం అని మేలు చేయము, సమాధానం వెదకి దాని వెంటాడము. చాలండి. ఇక్కడ 4 విషయాలు మనము చూస్తున్నాం. ఏం చేయాలట? చెడ్డ మాటలు. 2 విషయాలు దేని గురించి చెప్తున్నారు? మన మాటల గురించి చెప్తున్నారు. అంటే మన మాటల వలన మనకి మేలైనా రావచ్చు, కీడైనా రావచ్చు. అందుకే జీవ మరణములు దేని వశం అండి? నాలుక వశం.